హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం పివోట్ టేబుల్ ఇన్ ఎక్సెల్ అంటే తెలుసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఐటీలో వర్క్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు కొన్ని టైమ్స్ మనకున్న ఎక్సెల్ని ఆ స్ప్రెడ్షీట్ని మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఈ పివోట్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం తరచుగా యూజ్ చేస్తుంటాం ఇది. ఎస్పెషల్లీ డేటా అనలిస్ట్, పవర్ బై డెవలపర్స్, ట్యాబ్లెట్ డెవలపర్స్ ఎవరైనా ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ అండి. ఓకేనా? సో ముందు డెఫినేషన్ తెలుసుకుందాం. దాని తర్వాత క్విక్గా డెమోలోకి వెళ్ళిపోదామండి. ఓకే. So a pivot table in Excel is used to summarize, analyze, and to present large amount of data efficiently. ఓకే. సో ఇంకా సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే ఇట్ సమ్మరైజెస్ యువర్ స్ప్రెడ్షీట్ డేటా డైనమికల్లీ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ అండ్ టేక్ డిసిషన్స్. ఏం లేదండి, మీ స్ప్రెడ్షీట్ డేటా ఉంటుంది కదా, అంటే ఎక్సెల్ డేటా ఉంటుంది కదా, దాన్ని సమ్మరైజ్ చేసేసి మీకు మీనింగ్ఫుల్గా అర్థమయ్యేలాగా చేస్తుంది అనమాట. ఓకే. ఇంకా క్లారిటీ కావాలంటే మనం ఒకసారి డెమో చూద్దాం, మనకు క్లియర్ అర్థమైంది. సో ఇది మన స్ప్రెడ్షీట్ అండి. ఓకే. జనరల్గా అయితే మనకి ఎక్సెల్ షీట్ ఇది ఒక అమెజాన్ ఆర్డర్స్, ఒక 1000 ఆర్డర్స్ ఉంటాయి. ఓకే. ఈ అమెజాన్ ఆర్డర్స్ అనమాట. ఓకే. సో అమెజాన్ ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్డర్ డేటు, ప్రోడక్ట్ నేము, ఇవన్నీ కస్టమర్ ఐడి, ఇవన్నీ మనకు ఉన్నాయి జనరల్గా. ఓకే. సో మనకేంటంటే ఇది ప్రాపర్గా లేదు, అంటే మనకేంటి ఏ ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముడిపోయిందో, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయిందో మనకి అర్థం కావట్లేదు. ఇజ్ ఇట్? సో క్లారిటీ లేదు దీని మీద మనకి. సో దీనికి మనం ఇలా అని ఇలా చేయాలి. సో దిస్ ద వన్. సో ఇది మనకున్న ఎక్సెల్ షీట్. ఓకేనా? లెట్ మీ టేక్ దిస్ వన్. ఓకే. ఇది మన దగ్గర ఉన్న ఎక్సెల్ షీట్ అండి. ఓకే. ఈ ఎక్సెల్ షీట్ని అర్థమవుతుందండి, ఈ ఎక్సెల్ షీట్ని ఇలా పివోట్ కాలమ్, ఇలా పివోట్ టేబుల్లో కన్వర్ట్ చేయాలి. దట్స్ ఇట్. సో మీకు అర్థమవుతుంది కదా. ఇలా ఏమవుతుంది, ఇక్కడ మనకి చూడండి ఎలా పడితే అన్ఆర్గనైజ్గా ఉంది, అంటే జనరల్గా డేటా ఇలా ఉంది, బట్ దీన్ని మనం డైనమిక్గా ఇట్లా సమ్మరైజ్ చేసాం. దిస్ ఈజ్ సమ్మరైజ్డ్ డేటా, అంతే కదా. మనకి సమ్మరైజ్డ్ డేటా క్లియర్గా మనకి అర్థమైపోతుంది అనమాట. క్లియర్గా మనకి ఇక్కడ చూడగానే మనకి ఏ ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముడిపోయిందని మనకి క్లియర్గా చెప్పేస్తాం. ఎయిర్పోర్ట్స్ అనేది మనకు బాగా ఎక్కువ సేల్ అయిపోయినాయి అనమాట. సో తక్కువ ఎక్కడ సేల్ అయిపోయింది చూడండి, ఇంకా ఎక్కడ ఉన్నాయి. నెక్స్ట్ తక్కువ సేల్ అయిన మనకి ఇవి తక్కువ సేల్ అయిపోయింది. ఓకే. ఇదేంటి? సో హెచ్పి ల్యాప్టాప్ అనేది మనకి తక్కువ సేల్ అయిపోయింది. సో ఇట్లా సమ్మరైజ్డ్గా ఎలా చేయాలి. సో ఇది ఎక్కడ యూజ్ అయ్యిందంటే మనకి జనరల్గా ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి స్ప్రెడ్షీట్స్ ఉంటాయి. ఓకే. సో అనాలిసిస్ చేసేటప్పుడు ఇలాంటి స్ప్రెడ్షీట్స్ ఉంటాయి. సో సడన్గా మీ లీడ్ కానీ మీ మేనేజర్ కానీ ఒక పివోట్ టేబుల్ తయారు చేసి ఇలా చేయమంటారు, ఇలా చేసి అనాలిసిస్ చేయమంటారు. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా అసలు దీని నుంచి దీనికి ఎలా కన్వర్ట్ చేయాలో తెలియాలి. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. పెద్ద కాంప్లెక్సిటీ ఏమి లేదు. అందరూ అయితే కాంప్లెక్సిటీ అనుకుంటారు, ఏమీ లేదు. ఈ పివోట్ టేబుల్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ ఫీల్డ్స్ వాడాలనేది కొంత తెలియాలి. ఆల్రెడీ మీరు పవర్ బై డెవలపర్ చాలామందికి తెలుసు, బట్ ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ కానీ ఇంకా తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నానండి. ఓకేనా? తెలిసిన వాళ్ళు ఇక బ్లైండ్లీ స్కిప్ దిస్ వీడియో అండి. ఓకే. బట్ చాలా ఇంపార్టెంట్, రియల్ టైంలో ఖచ్చితంగా దీని నుంచి ఎలా కన్వర్ట్ చేయమంటారు ఎక్సెల్లో నేనైతే. ఓకే. ఎక్సెల్లో ఎలా చేయాలంటారు, ఇది బేసిక్ స్కిల్ అండి. ఓకే. సో లెట్ మీ జంప్ ఇన్ టు ఎక్సెల్ అనమాట. ఓకే. ఇది ఎక్సెల్. ఓకే. సో దీని నుంచి మనం ఇలా చేయాలి. మీకు అర్థమైంది కదా. దిస్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్. యూ హ్యావ్ టు డెవలప్ దిస్ వన్, యూ హ్యావ్ టు డెవలప్. దీన్ని మనం ఇట్లా చేయాలి. హౌ కెన్ వీ టు? ఓకే. లెట్ మీ కమ్ టు ద హియర్. ఓకే. సో ఫస్ట్ మనం దీనికి టేబుల్ కన్వర్ట్ చేసిన అవుతుంది, కన్వర్ట్ చేయకపోయినా కూడా అవుతుంది, ఎలా అయినా అవుతుంది. బట్ ఫర్ బెస్ట్ మనం కంట్రోల్ టీ కొడుతున్నాను. టేబుల్, మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఓకే. ఇది సెలెక్ట్ అయిందా? ఓకే. ఇది సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రోల్ టీ. ఓకే. మై టేబుల్ హ్యాస్ హెడర్స్. క్లియర్గా మనకి దీని ఒక టేబుల్ లాగా మనం కన్వర్ట్ చేసాం. చేయకపోయినా అవుతుంది, నో నీడ్ టు వరీ. ఓకే. బట్ ద బెస్ట్ దానికి నేను చూస్తున్నాను. ఈ టేబుల్ నేమ్ ఏంటి? అమెజాన్ ఆర్డర్స్. ఓకే. అమెజాన్ ఆర్డర్స్. ఓకే. సంథింగ్ ఇది కన్వర్ట్ చేయాలి. ఇది అందరూ తెలుసు మ్యాక్సిమం. సో ఇప్పుడు పివోట్ టేబుల్ ఎలా అంటే ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ కనిపిస్తుంది, మీకు ఇన్సర్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇన్సర్ట్ దీని మీద క్లిక్ చేసి మీకు పివోట్ టేబుల్ అంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ పివోట్ టేబుల్ క్లిక్ చేసిన వెంటనే టేబుల్ని క్యాప్చర్ చేసేసింది. ఎందుకంటే మనం టేబుల్ క్లిక్ చేసాం కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లు క్రియేట్ చేయాలా, పివోట్ టేబుల్ న్యూ వర్క్షీట్ వద్దు, మన న్యూ వర్క్షీట్ కావాలని నేను చెప్పాను. ఓకేనా? సో న్యూ వర్క్షీట్ క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తాను. ఓకే. ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూపిస్తాను ఇక్కడ మీకు లైక్ ఐఎమ్ సెలెక్ట్ ద కలర్. సో ఈ ఏరియాలో మనకు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే ఏది తీసుకోవాలి, ఫిల్టర్సా, కాలమ్సా, రోసా, వాల్యూసా, ఎలా కావాలనేది అక్కడ మెయిన్గా కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా అయితే న్యూగా నేర్చుకున్న అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారండి. ఓకే. సో దాన్ని మనం ఓవర్కమ్ చేద్దాం సింపుల్గా. ఓకేనా? సో దాన్ని మనం ఓవర్కమ్ చేద్దాం. మీకు అర్థమైంది కదా ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నానండి. ఓకే. డోంట్ వరీ, మీకు ఇంకా క్లియర్గా గుర్తుండిపోతారు అనమాట. ఓకే. సో ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే మనకేం కావాలి, ప్రోడక్ట్ వైజ్ ఇది కదా మన అవుట్పుట్ ఏంటంటే మన ఎండ్ అవుట్పుట్ ఇలా కావాలి, అంటే ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అమౌంట్ కావాలి, అంటే మనకి రోస్లో ప్రోడక్ట్ కావాలన్నమాట. ఓకే. సో ఇది రోస్. సో ప్రోడక్ట్ని మనం రోస్లో యాడ్ చేయాలి. ఓకే. ఇలా రోస్లో యాడ్ చేశాను. ఓకే. నెక్స్ట్ మనకి ఏం కావాలి, సేల్స్ అమౌంట్ అనేది నెంబర్ కాబట్టి వాల్యూస్ యాడ్ చేయాలి. దట్స్ ఇట్, అయిపోయింది. చూసారు మనకి ఏం కావాలో మనకి వచ్చేసింది. చూసారు ఇట్లా తీసుకొని క్లిక్ ఆన్ దిస్ వన్, కంట్రోల్ చేయాలి. ఓకే. దట్స్ ఇట్. ఓకే. చూసారా మనకి క్లియర్గా వచ్చేసింది. ఓకే. దీన్ని నేమ్ మార్చేద్దాం. ఓకే. నేమ్ ఏంటి, ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ నేమ్. ఓకే. ప్రోడక్ట్ నేమ్. ఓకే. ప్రోడక్ట్ నేమ్ క్లియర్.
సో ఇలా చూసారా మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని కొంచెం మార్చేది ఫార్మాట్ చేంజ్ చేసుకుందాం. రైట్ క్లిక్ ఆన్ దిస్ వన్ ఫార్మాట్ యాస్ చేసుకుందాం. ఫార్మాట్ యాస్ ఎ టేబుల్ సెలెక్టింగ్ దిస్ వన్. దీన్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇదంతా జనరల్ నార్మల్ వర్క్, ఫ్యాన్సీ వర్క్. ఓకే, సో మనకి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ ప్రోడక్ట్కి ఎట్లా. సో ఇలా ఉన్న టేబుల్ని మనం ఇలా చేస్తాం అనమాట. సో ఇలా ఉన్నదానికి ఇలా చేస్తాం. సో ఇప్పుడు మీకు కావాలంటే ఇందులో ఒకటి ఉంది మళ్ళీ. ఇప్పుడు మనకి ఏ తక్కువ సేల్స్ అయినా ఎలా కావాలి ఎలా సెలెక్ట్ చేసుకొని సార్ట్ బై లైక్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఇప్పుడు హెచ్పి ల్యాప్టాప్ 41తో 200, 230. సో ఎందుకు ఇలా క్లిక్ అయింది దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు జస్ట్ డబుల్ క్లిక్ చేయండి దీని మీద మీకు సపరేట్గా ఓన్లీ ఇప్పుడు హెచ్పి ల్యాప్టాప్ చేసే వస్తుంది. చూడండి, సపరేట్ షీట్ క్రియేట్ అయ్యి ఓన్లీ మీకు హెచ్పి ల్యాప్టాప్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద మ్యాజిక్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా మీకు ఇంకా అర్థమైంది ఐఫోన్ ఉంది. సో ఐఫోన్ 40909 ఎలా వచ్చింది అని ఇంకా మీరు డీటెయిల్గా డ్రిల్ డౌన్ చేయాలనుకుంటాను. జస్ట్ దీని మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి. సపరేట్గా మీకు ఐఫోన్ అనే షీట్ అనేది మీకు ఓపెన్ అయిపోయి క్లియర్గా యూ క్యాన్ అనలైజ్ ఆన్ దిస్ వన్. చూడండి, ఓన్లీ ఐఫోనే ఉంటుంది. ఓకే, ఇట్లా. సో దిస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అండి. పివోట్లో చాలా బాగుంటుంది ఇది అనాలిసిస్ చేయడానికి. మీకు క్విక్గా డెసిషన్ తీసుకోవచ్చు. దట్స్ వాట్ అవర్ డిఫరెన్షియేషన్ ఇస్ టు మెయింటైన్ అనమాట. టు అండర్స్టాండ్ అండ్ టేక్ డెసిషన్స్ అనమాట. ఓకే, సమరైజ్ చేసిందా మనకి క్లియర్గా సమరైజ్ చేసిందా ఇలా ఉన్న డేటాని ఇలా సమరైజ్ చేసిందా మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తెచ్చేసుకున్నాం. దాని తర్వాత ఇలానే కాదు, యూ కెన్ ఏబుల్ టు యాడ్ ఎనీథింగ్. నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను లైక్ మంత్ నేమ్ అనేది ఇక్కడ కాలమ్స్ని యాడ్ చేయాలనుకుంటాను. ఓకే, సో కాకపోతే ఇంకా ఎన్లార్జ్ అయిపోతుంది. 3 months ఉన్నాయి కాబట్టి పర్లేదు, క్లియర్గా అర్థమవుతుంది. లైక్ హెచ్పి ల్యాప్టాప్ జనవరి ఇంత సేల్ అయినాయి దాని తర్వాత ఇక్కడ లైక్ ఏ ప్రోడక్ట్ ఎట్లా సేల్ అవుతుంది క్లియర్గా మనకి. నాకు జనవరి వైస్ సేల్స్, ఇది జనవరి సేల్స్, ఇది ఫిబ్రవరి సేల్స్, ఇది మార్చ్ సేల్స్, ఇది టోటల్ సేల్స్. ఓకే, సో ఎలా చూస్తే మన టోటల్ అమౌంట్ అనేది ఇలా వచ్చింది. ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఈ స్టేటస్ కావాలంటే యూ కెన్ ఏబుల్ టు యాడ్ ఇన్ ఫిల్టర్స్ అనమాట. సో ఇక్కడ మనకి స్టేటస్ చూడండి, ఫిల్టర్స్లో యాడ్ చేశాను కనిపిస్తుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇక్కడ నాకేంటి ఓన్లీ ఆర్డర్ కావాలి. ఓకే, క్లిక్ చేస్తే మనకి సో ఇదంతా ఆర్డర్ డేటా అనమాట. కనిపిస్తుంది మీకు ఇదంతా ఆర్డర్ డేటా. సో ఇది మీకు ఓన్లీ షిప్డ్ కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు, షిప్డ్ డేటా అనమాట. ఓకే, సో లేదు అన్ని కావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్ ఆల్. దిస్ ఇస్ టోటల్ డేటా అనమాట. ఇట్లా మనం కంపేర్ చేసుకోవడానికి ది బెస్ట్ అనమాట. ఓకే, సో క్విక్గా కంపేర్ చేసుకోవచ్చు, క్విక్గా మనం డైనమిక్ డెసిషన్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ థింగ్ అండి ఇది. ఇంకా మీరు దీనిలో చాలా చేసుకోవచ్చు. లైక్ ఇలా ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే రిమూవ్ తీసుకోవాలి, లైక్ మంత్ రిమూవ్ చేస్తున్నాను క్లిక్ చేసి రిమూవ్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ సేల్స్ అమౌంట్ మనం డిఫరెంట్గా కన్వర్ట్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి సేల్స్ అమౌంట్ మీద. అండ్ వాల్యూ ఫీల్డ్ చేసి క్లిక్ చేయండి. దెన్ యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ఇట్. నాట్ ఓన్లీ సమ్, మీరు కౌంట్ చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. సో క్లిక్ చేస్తే ఇది యావరేజ్ కన్వర్ట్ అయిపోయింది చూడండి. సో యావరేజ్ కన్వర్ట్ అయ్యింది. యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. వాల్యూ ఫీల్డ్ ఇది జస్ట్ మీరు ప్లేయర్ ఉంచండి. జస్ట్ మీరు మ్యాక్సిమం అమౌంట్ చూడండి. మ్యాక్సిమం అమౌంట్ అనేది మనకి అందులో ఇది ఎక్కువైంది. మినిమం మ్యాక్సిమం అమౌంట్ ఇది. సో ఇఫ్ యూ వాంట్ టు క్లిక్ ఆన్ దిస్ వన్ సార్ట్ బై లార్జెస్ట్ స్మాలెస్ట్. సో మ్యాక్సిమం అమెజాన్ ఎక్కువ, ఇక్కడ కిండల్ అనేది దీనికి స్మాల్ అయింది అనమాట. సో నెక్స్ట్ మినిమం అమౌంట్ అలా జస్ట్ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్ జస్ట్ ప్లేయర్ ఆన్ చేసుకోవచ్చు మీరు ఇది. ఓకేనా, సో మినిమం అమౌంట్. సో మినిమం అమౌంట్ ఇస్ మనకి చూడండి ఎలా చేయాలి. రైట్ క్లిక్ చేయండి అండ్ సార్ట్ బై స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో కిండల్ ఈజ్ ద మినిమం అమౌంట్. అండ్ నెక్స్ట్ చూడండి ఇట్లా. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్ అనమాట ఇది పివోట్ టేబుల్ అనే కాన్సెప్ట్. మనకి ఏంటంటే బేసిక్ అర్థం కావాలి, ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలంటే మనకి బ్రెయిన్లో మనకి అది అర్థం స్పీడ్ అయిపోవాలన్నమాట. సో ఇలా మనకి కావాలనేది మనం బ్రెయిన్లో పిక్చరైజ్ చేసుకోవాలి. సో అందుకే మీకు ఫస్ట్ ఇమేజ్ చూపించాం. సో ఇలా మన పిక్చర్ ఇలా ఉన్నదాన్ని ఇలా చూడండి, ఇలా ఉన్నదాన్ని మనం కన్వర్ట్ లైక్ దిస్. సో మన ఎండ్ ఆబ్జెక్ట్ మనం అచీవ్ అయితే చేసుకున్నాం కదా, అచీవ్డ్ అవర్ ఎండ్ ఆబ్జెక్ట్. ఓకే, అంతే కదా. సో క్లియర్ చేసుకున్నాం. సో ఇట్లా కావాలన్నమాట. ఇలా మనకి పిక్చరైజ్ చేసుకోవాలి. ఇలా చాలా ఉన్నాయి. దీన్ని మనకి ఇలానే కావాలంటే నెంబర్స్ చేసుకోవచ్చు అండి. ఇలా క్లిక్ చేయండి వాల్యూ ఫిల్ సెట్టింగ్స్. అండ్ నెక్స్ట్ షో వాల్యూ యాస్ సమ్మరైజ్ వాల్యూస్ ఉన్నాయి కదా. షో వాల్యూ యాస్ మీకు ఒక చోట నెంబర్ ఫార్మాట్ ఉంది కదా, క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చేంజ్ అప్పుడు కరెన్సీ ఇండియన్ కావాలి, ఇండియన్ కరెన్సీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ చేయండి. క్లియర్ కనిపిస్తుంది కదా. కెన్ ఏబుల్ చేంజ్ హియర్ ఇండియన్ కరెన్సీ ఆల్సో. ఓకే, ఇట్లా. సో చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మీరు చాలా మీరు ఓవర్కమ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఏబుల్ టు పివోట్ టెర్మినాలజీకి వెళ్ళి మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నాయి పివోట్ చార్ట్ వేసేసుకోవచ్చు. పివోట్ చార్ట్ వేసుకొని మీరు యూ కెన్ ఏబుల్ టు యాడ్ హియర్ కాలమ్ చార్ట్. ఓకే, క్లిక్ చేయండి. మీకు కాలమ్ చార్ట్ సపరేట్ మీకు యాడ్ అయిపోతుంది. చూడండి క్లియర్ కనిపిస్తుంది. సో యూ కెన్ ఏబుల్ టు ప్లేయర్ ఉన్నాను దిస్ వన్ అండి. ఓకేనా, దీని మీద చాలా మంది ఉండొచ్చు. బట్ బేసిక్ ఇంతవరకు అయితే మనం ఈ చార్ట్స్ అయితే వెళ్ళాము. అంటే కావాలంటే యూ కెన్ ఏబుల్ టు యాడ్, యూ కెన్ ఏబుల్ టు అనలైజ్ మీగా కావాలంటే. బట్ బేసిక్ అయితే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ మీకు అనాలిసిస్ చేసుకోవాలన్నప్పుడు. ఎందుకంటే డేటా అనలిస్ట్ మెయిన్ స్కిల్ ఇది. ఓకే, అఫ్కోర్స్ పవర్ బిఐ సీక్వల్ ఇవన్నీ కావాలి. ద సేమ్ టైం మీకు ఎక్సెల్లో బేసిక్ పివోట్ టేబుల్ కూడా తెలియకపోతే చాలా కష్టం అండి. మాక్సిమం 95% అందరికీ తెలిసింది. బట్ ఎవరికైతే తెలియదు వాళ్ళ దృష్టి తీసుకొని చెప్తున్నాను అనమాట. దీని మీద మీరు చాలా చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇన్సర్ట్ స్లైజర్ క్లిక్ చేసుకోవచ్చు. మన పవర్ బిఐలో ఉంటుంది కదా స్లైజర్, లైక్ స్టేటస్. సో స్టేటస్కి స్లైజర్ వచ్చేసి చూడండి. సో ఆర్డర్డ్ ఎంతమంది రిటర్న్డ్ మన సేమ్ పవర్ బిఐ లాగా ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో యూ కెన్ ఏబుల్ టు మళ్ళీ ఫిల్టర్ తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఏబుల్ టు రిమూవ్ అనమాట. ఓకే,
సో ఇంకా మీకు కావాలంటే ఇంకా మళ్ళీ ఇన్సర్ట్ స్లైజ్ ఉంటుంది కదా, పివట్ టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ స్లైజ్ క్లిక్ చేయండి. అండ్ మీకు ఏది కావాలి ఎగ్జాంపుల్ లైక్ మంత్ వైజ్. ఓకే, మంత్ వైజ్ కావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ మంత్. మనకి 3 months ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి వైజ్ అలా, మార్చ్ వైజ్ అలా. సో యూ కెన్ ఏబుల్ టు ప్లే అరౌండ్ ఆన్ దిస్ వన్. మీరు ఇంకా మీకు లీడ్కి కానీ మీకు అనాలిసిస్ చేసినప్పుడు మీకు చాలా బాగా యూజ్ అయ్యింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇలా ఉన్న దాన్ని మనం కన్వర్ట్ టు లైక్ దిస్ వన్. దిస్ ఇస్ నథింగ్ బట్ పివట్ టేబుల్. సో మీకైతే అర్థమైంది కదా కన్వర్టింగ్. సో సింపుల్గా చెప్పాలంటే, వన్ వర్డ్లో చెప్పాలంటే జస్ట్ ఫర్ అనాలిసిస్ అండి. ఇట్ సమ్మరైజెస్ డేటా ఫర్ అనాలిసిస్ పర్పసెస్ అంతే. సో మనకి ఇక్కడ అనాలిసిస్ చేసేటానికి ఈజీగా ఉంది కాబట్టి మనకి ఇలా అయితే చాలా కష్టం కదండి, ఇలా అయితే చాలా కష్టం. సో ఎలా అయితే మనకి ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయిందో మనం చేయలేము. సో దానికి మనకి ఇట్లా ఒక సింగిల్ ఫార్మాట్లో మనకి ఒక టేబుల్ సింబల్ ఫార్మాట్లో ఒక సమ్మరైజ్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ దిస్ ఆల్ అబౌట్ పివట్ టేబుల్. ఇంకా మీకు దీని మీద మీరు చాలా అయితే ప్లే అరౌండ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి చూడండి. బస్ మీకు అయితే ఓవర్వ్యూ అయితే ఇచ్చాను. సెకండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.